హలో గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇవాళ మార్నింగ్ డెకరేషన్ చేస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ఇవాళ నామకరణం అండి పాపది. సో దానికోసం నేను కొంచెం అలా ముగ్గు వేసి వెల్కమ్ అని రాస్తున్నాను. కొంతమంది ఇన్వైట్ చేశాను అనమాట ఫ్యామిలీ మెంబర్స్. అందుకు వెల్కమ్ రాస్తే బాగుంటుందని చెప్పేసి వెల్కమ్ అయితే రాస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంట్లో కొంచెం అలా పూజ చేసేసుకొని ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయామండి. టెంపుల్లో నామకరణం చేపిస్తూ ఉన్నాం పాపకి. థర్డ్ మంత్లో అయితే నామకరణం చేయించామండి. కానీ నేను ఈ వ్లాగ్ ఎందుకు లేట్గా పోస్ట్ చేస్తున్నాను అంటే, నేను ఈ వ్లాగ్కి 2 times వాయిస్ ఓవర్ ఇచ్చాను. అది డిలీట్ అయిపోయిందనమాట. సేవ్ చేయడం మర్చిపోయాను. అదొకటి ఈ వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇచ్చింది నెక్స్ట్ వ్లాగ్కి కన్వర్ట్ అయింది. అది ఎందుకు అలా అయిందో తెలియదు. ఇది ఇలా ఫస్ట్ టైం జరిగిందనమాట. సో అందుకని ఈ వ్లాగ్కి నేను 2 times ఇచ్చాను కదా, ఇంకా సరే నెక్స్ట్ చేద్దామని మిగతా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో అందుకే ఈ వ్లాగ్ లేట్ అయిందండి. టెంపుల్లో సింపుల్గా నామకరణం అయితే జరిపిస్తూ ఉన్నామండి. సో మెయిన్ ఆ రోజు హర్షి వెళ్ళిపోతుందనమాట విజయవాడ. సో లాంగ్ టర్మ్కి వేశారు. సో లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతుంది. ఇంకా తన కోసం ఇంకా ఆ రోజు డేట్ ఫిక్స్ చేసేసుకున్నాం అనమాట. ఒక 3 days అనుకుంటే ఇంకా హర్షి ఉన్న లోపలే చేసేయాలి అని చెప్పేసి ఇంకా ఆ రోజు చేసేస్తున్నాం అనమాట నామకరణము. అందరికీ తెలిసి ఉంటుంది నామకరణం ఎప్పుడు పెడతారు అని చెప్పి. 21 daysకి పెడతారు, లేదంటే 11 daysకి పెడతారు, లేదంటే 21 daysకి పెడతారు. ఉయ్యాల ఫంక్షన్ చేసే ఆనవాయితీ ఉంటే నెక్స్ట్ ఇలా 3rd month కానీ 5th month కానీ 9th month కానీ నామకరణం అయితే జరిపిస్తారండి. మేమైతే 3rd monthలో అనుకున్నాము, 3rd monthలో చేయించాలి అని. 3rd monthలో మేము నామకరణం అయితే జరిపిస్తూ ఉన్నాము. టెంపుల్లో నామకరణం అనుకున్నాం కాబట్టి మేము ఎవరిని ఎక్కువ ఇన్వైట్ చేయలేదండి. సో సిబ్లింగ్స్ అలానే కజిన్స్ని మాత్రమే పిలుచుకున్నాం అనమాట, దగ్గర ఉన్న వాళ్ళని. కొంతమంది నామకరణం అనేది గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు. మాకు ఇది ఆనవాయితీ అయితే లేదండి. సో కానీ చెయ్యాలి, ఇది ఒక ఫంక్షన్ లాగా నేను పాపకు గుర్తుండేలా చేయాలి అని చెప్పేసి ఇలా టెంపుల్లో ఫిక్స్ అయ్యామన్నమాట. టెంపుల్లో సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య నామకరణం అనేది జరిపిస్తే బాగుంటుంది అనిపించి నామకరణం చేయిస్తూ ఉన్నాము. పాప పుట్టిన టైం చాలా బాగుందంట అండి. సో టైం బాగుంది కాబట్టి ఏ పూజలు ఏమీ అవసరం లేదు అని చెప్పారు. ఇంకా అందుకే మేము ఏ పూజ చేయించలేదు, జస్ట్ నామకరణం ఒకటి చేయిస్తూ ఉన్నాము. ఇంకా మామ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. సో ఇంకా లాస్ట్లో చూపిస్తానండి. ఇంకా ఇటు సైడ్ కూడా కూర్చున్నారనమాట మామ వాళ్ళు. మేమంతా ఇక్కడ కూర్చున్నాము. ఇంకా అక్క వాళ్ళు ఇంకా రాలేదు. 3rd monthలోనే ఇంకా 2nd month అలా వెళ్ళిపోతే 3rd monthలోకి ఎంటర్ అయి ఉంటుంది కదా బేబీ. సో చాలా సపోర్ట్ చేసిందండి. ఎంతసేపు కూర్చోందో లాస్ట్లో ఏడ్చేసింది. మేమిద్దరు అయితే ట్విన్నింగ్ వేసుకున్నాం. పాపని ఇంకా చూపించలేదు కదా మీకు. సో నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తానండి. వాళ్ళు పెద్దమ్మ ఎత్తుకున్నారు. చాలా సపోర్ట్ చేసింది నిజంగా చెప్పాలంటే పాప 3rd monthలోకి. మా పెళ్ళి జరిపించింది ఈ సోమవారే. ఇంకా అలానే మా పాప పేరు పెట్టించింది కూడా ఈ సోమవారంతోనే జరిపిస్తూ ఉన్నాము అన్ని ఫంక్షన్స్. దసరా హాలిడేస్ అయిపోతున్న వెంటనే పాప నామకరణం అండి. సో అందరూ పిల్లలు అయితే ఉన్నారు. మా ఆడపడుచు కూడా వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, హాలిడేస్ కదా, అందుకని ఇంకా వెంటనే అందరికీ కలిసి వచ్చినట్టు ఉంటుంది. తర్వాత అయితే ఇంకా మరీ ఎప్పుడో కలుస్తాము అని చెప్పేసి ఇంకా అప్పుడే పెట్టుకున్నాం అనమాట ఫంక్షన్ అయితే. హర్షి ఆ రోజు వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ఆ రోజే లాస్ట్ రీడ్ అండి. సో లాస్ట్ వీడియో చూసింటారు మీరు. లాస్ట్ వీడియోస్ హర్షితో పాటు నేను ఉన్న షార్ట్, ఇంకా అదే లాస్ట్ రీడ్. ఇంకా తర్వాత తను హాస్టల్కి అయితే వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయే ముందు, హాస్టల్కి వెళ్ళే ముందు నేను ఈ వీడియో షూట్ చేశాను. తర్వాత తను వచ్చే టైంకి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండి. అంత టైం పట్టింది. సో ఎందుకంటే నేను 2 times వాయిస్ ఓవర్ ఇచ్చేయడం, సో అది అలా అవ్వడం అలా జరిగింది కాబట్టి ఈ వీడియో అనేది లేట్ అయ్యిందండి అంతే. ఇంకెలాగో సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి సంక్రాంతి హాలిడేస్కి వస్తుంది. సంక్రాంతి హాలిడేస్కి వచ్చే ముందే ఈ వీడియో నేను మరీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా అండి. సో 2 times ఇవ్వడంతో ఇలా జరిగింది. ఇంక ఇది ఒక మెమొరబుల్ కాబట్టి నేను డెఫినెట్లీ ఈ వీడియో అయితే డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను, చేసి తీరాలి కూడా. కొంతమంది తెలిసిన వాళ్ళు అనుకుంటారు నామకరణం అయిపోయింది ఎందుకు వీడియో అప్లోడ్ చేయలేదు అని. బట్ ఇది ఇలా జరగడంతో నేను అప్లోడ్ చేయలేదండి. ఇది ఒక మెమొరబుల్ కదా. సో డెఫినెట్లీ నేను చేసి తీరాలి ఈ వీడియో, ఎందుకంటే గుర్తుండాలి కాబట్టి. బట్ చాలా లేట్ అయింది ఈ వీడియో అప్లోడ్ చేయడం. ఎనీవే లాస్ట్కి అప్లోడ్ చేస్తున్నాను చాలా హ్యాపీగా. సో గణపతి పూజ చేసుకొని ఇంకా అలానే నామకరణానికి వెళ్ళిపోతున్నాం అనమాట. స్వామి గణపతికి పూజ చేసుకొని రండి అంటే మొక్కుకొని, సో అలా మొక్కుకొని ఇంకా మళ్ళీ నామకరణం అనేది స్టార్ట్ అయిందండి. నామకరణం వీడియో మెయిన్ కదా, సో ఎందుకు అప్లోడ్ చేయలేదని మా అక్క వాళ్ళకి కూడా డౌట్ వచ్చింది. సో అందరూ అడుగుతున్నారు ఎందుకే లేట్ అయింది. సో అక్క వాళ్ళకి చెప్తూ ఉన్నానండి వీడియో ద్వారా. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో నా ఛానల్ ఇంకా గ్రో అవుతుందన్నమాట మీరు సపోర్ట్ చేయడం వల్ల. సో తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నానండి. यागं तपा पूजा द्रव्याणि निमित्तकुंडे आत्मा अंदर विजयलंडे आत्मान संप्रोक्ष उदमीरा तेरा नामकरणांगाया येषु नंदा अन्नवात्म आयुष्मदाते
जाति अनुस्नाति नामकरणार्थे कर्मणि जातकर्म करिष्ये। ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే కొబ్బరి చిప్పకి ఉంగరం తీసుకొని తేనె అంతా రాస్తున్నామండి. అది పాపకి పెట్టాలి నేమ్ పెట్టేటప్పుడు. रक्षदा चमनी आत्मावी पुत्रिका नंबर తీసుకోండి అమ్మాయి ఎలా నుండి అన్ని అంగాలు ఇచ్చి मुहूर्त सुमुहूर्त अस्तु अदा देवता श्री परब्रह्मणादि देवता दीपये तत्र श्रीकारं लिखित्वा देवनामा ओम ओम अनुवर्णिता श्रीनिधि श्रीनिधि श्रावण मासे लक्ष्मी लक्ष्मीषु अस्य मायास्तेषु మీరు తెలుసా మీకు అది చోలో పెట్టండి చోలో చెప్పండి రావు చెప్పాలి రావు ఇది ఫిక్స్ చేసిన వినకూడదు అదే రాయాలి అని చెప్పాలి ఆమె జవాబారి నేను మామ అది ఏం చెప్తాడో అది రాయాలి. हरि जादव हरि बबुआ ओम देवनाम मासनाम नक्षत्रनाम व्यवहारिक नाम देवता नमः ध्यानं समर्पयामि आवाहनं समर्पयामि आवाहनं समर्पयामि देवता नमः आदयो आद्यं पुष्पमालिका पुष्पमालिका समर्पयामि पुष्पै पूजयामि कामूर्धये नमः कामिदाय नमः
सर्वमंगल नमः सत्यकीर्तय नमः कमला नमः काविदांग नमः भक्ता नमः हरिप्रिया नमः सर्वमंगल नमः सर्वमंगल नमः सत्य नमः विष्णुदा ओम मंत्रस्थानिका रूपम हरिकल्पा या रूपम हरिकल्पा या मी निवेदन కావాలంటే అది కావాలి కటౌట్ చూసి ఉంటుంది रोक्षा परिशिष्या स्वाम गच्छिम जल्दी परमात्मने स्वाहा करनी परमात्मने स्वाहा क्रियात्मने स्वाहा तन्त्रात्मने पंच प्राणात्मने स्वाहा येषु సో వాళ్ళ మామతో పేరైతే పెట్టించాము. ఇంకా మా మేనమామ వాళ్ళతో పెట్టించాలి. బట్ ఆ రోజు వాళ్ళు ముందు రోజు ఏదో ఫంక్షన్ ఉండడం వల్ల వాళ్ళు ఆ రోజు లేట్గా లేవడంతో రాలేకపోయారు. ఇంకా ఫైనల్గా మేమైతే ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నాము. నామకరణం అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మ నాన్న సో అత్త మామతో అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నామండి. అలానే పాప పేరు వచ్చి మేము ప్రెగ్నెన్సీలో అనుకుంటూ ఉంటాం కదా, పాప పుడితే ఈ పేరు పెట్టాలి, అబ్బాయి పుడితే ఈ పేరు పెట్టాలి అని చెప్పేసి మేము కూడా అలానే ఫిక్స్ అయి ఉన్నాము. సో మెయిన్గా ఏంటి అంటే అదే అక్షరం పాపకి రావడంతో మేము అదే పేరే ఫిక్స్ అయిపోయి అదే పేరే పెట్టామండి. పాపకి తేనె నాకిస్తూ ఉన్నాము. పాప పేరు చెవులో చెప్పి తేనె నాకివ్వాలన్నమాట. ఇప్పుడు అదే జరుగుతుంది. సో అలా 1 by 1 ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పెట్టించవచ్చు. ఎంతమంది అయినా పెట్టచ్చండి. ఫస్ట్ వచ్చి మేనమామ కానీ మేనత్త కానీ వీళ్ళు పెట్టాలి. ఆ తర్వాత ఇంకా అందరూ తల్లిదండ్రులు అలానే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ పెట్టుకోవచ్చు, చెవులో చెప్తారు. అలా నామకరణం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు తేనె నాకిస్తూ ఉన్నాం. పాపకి బాగా లొట్టలు వేసుకొని బాగా నాకిందనమాట తేనె. చాలానే నాకిచ్చాము ఆ రోజు. మేనమామ ఓకే మీకు కాదు సరిపడా అమ్మాయి ఇదో ఇదో రైట్ అయ్యా అందరూ కుమార్తె పేరు శ్రీనిధి లక్ష్మి హరిక రెడ్డి నామ్న భర్త ఆదివికారుణ్ణి నామ్నా వర్ధయస్వ యేషు అస్యయా అడుగుడు ఎదురున్నారు మీ కింద ముట్టించాలి. అది తిరిగి పోయి ఇక్కడ లక్ష్మీనారాయణ సుబ్రహ్మ గారు తమ మనవరానికి ఆశీర్వాదపూర్వకంగా ఇచ్చేటువంటి
పాపకి మేము తీసుకున్న ఫస్ట్ గిఫ్ట్ అండి. సో బ్లాక్ బీడ్స్ బ్రాస్లెట్స్. సో 2 చేతులకి ఉండాలని చెప్పేసి 2 తీసుకున్నాము. సో మెయిన్ ఇవి మేము తీసుకున్నది క్యారెట్ లైన్లో తీసుకున్నామండి. జిఆర్టీలో వీటిలో చూసాము. ఫస్ట్ మేము ఇంకా బార్న్ బేబీని తీసుకొని వెళ్ళాము. సో డెఫినెట్లీ బ్లాక్ బీడ్స్ గోల్డ్ వేయాలి అని చెప్పేసి. సో చిన్న చేతులు కాబట్టి వాళ్ళు రింగ్స్ అనేవి మిడిల్లో ఇవ్వలేదు. క్యారెట్ లైన్లో ఒక్కటే అవైలబుల్గా ఉందండి. సో వెతికి మరి 3 మంత్స్కి కంపల్సరీ నామకరణం రోజు తీసుకోవాలి అని చెప్పేసి నామకరణంకి వాళ్ళ డాడీ తీసుకొని వచ్చారు. సో అవి మా అత్త మామ చేతుల మీద, ఇంకా ఎవరు తీసుకొచ్చినా ఒకటే కదా, సో ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అత్త మామ చేతులతో అయితే ఇప్పించాము. లాస్ట్ వరకు చాలా బాగా సపోర్ట్ చేసింది పాప అయితే. ఇంకా అక్షింతలు వేసేటప్పుడు ఇంకా అసలు ఇంకా ఉండలేకపోయింది, ఇంకా ఏడ్చేస్తుంది. సో మెయిన్ ఆకలి కూడా అవుతుంది పాపకి. సో చాలా టైమే స్పెండ్ చేసిందండి పూజకి. అంతసేపు అసలుకి మేల్కొని ఉంటుంది అని కూడా అనుకోలేదు. ఎవరైనా అయితే పడుకుంటారు, కానీ పాప బాగా మేల్కొని ఉంది పూజ రోజు అయితే. ఫైనలీ నామకరణం అంతా కంప్లీట్ అయిపోయిందండి. హారతి ఇస్తున్నారు. ఇంకా హారతి ఇచ్చి ఇంకా లేవాలి అని చెప్పేసి ఇంకా మరీ అమ్మ చేతుల నుంచి ఇప్పించుకున్నాను. ఇంకా ఫైనల్గా హారతి అయితే తీసుకుంటూ ఉన్నాం మేమైతే ఇక్కడ. పాప పుట్టినరోజు అయితే 10th అండి. సో 10th డేటు 1 + 0 = 1 కదండి. సో అలా ఫస్ట్ లెటర్ 1 వచ్చింది కదా, అలానే లెటర్ కూడా ఏతోనే స్టార్ట్ అవ్వాలి, ఫస్ట్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి అనేది ఫిక్స్ అయ్యామన్నమాట. సో ముందుగానే మేము ఏ లెటర్స్తోనే ఫిక్స్ అయి ఉన్నాము. మేము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే ఏ లెటర్ ఫిక్స్ అయి ఉన్నామండి. కానీ పాప పుట్టిన టైం బట్టి మనకి లెటర్స్ చెప్తారు కదా, ఆ లెటర్స్ నుండి పెట్టాలి కదా పేరు. పుట్టిన టైం బట్టి ఏ లెటర్ వచ్చిందండి స్వామివారితో కనుక్కుంటే, అందుకే ఆర్విక రెడ్డి అని పెట్టాము. మేము ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఇదే నేమే ఫిక్స్ అయి ఉన్నాము అనమాట. అబ్బాయి పుడితే ఒక నేము, అమ్మాయి పుడితే ఈ నేమ్ అన్నట్టు ఫిక్స్ అయి ఉన్నాము. ఫైనల్గా అమ్మాయి పుట్టింది, మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి ఆర్విక రెడ్డి నేమ్ వచ్చి పాప పేరు. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి, ఆర్విక రెడ్డి, ఆర్వి రెడ్డి అని. సో మీరు కూడా ఫాలో అవ్వండి. ఫాలో కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్లీజ్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ఆర్వికా రెడ్డి. అలానే స్వేచ్ఛ4900 పాపది ఆర్వికా రెడ్డి, ఆర్వి రెడ్డి అని ఉంటుందండి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇన్స్టా పేజ్ని యాడ్ చేస్తానండి. ప్లీజ్ ఫాలో అవ్వడం అయితే మర్చిపోవద్దండి. ప్లీజ్ ఫాలో అవ్వండి 2 పేజెస్ని. ఇలా నామకరణం అయితే జరిగిందండి పాపది. సో చాలా బాగా జరిగింది. సో టెంపుల్లో కదా, స్వామివారు కూడా చాలా బాగా చేపించారు, చాలా టైం స్పెండ్ చేశారనమాట. సో నామకరణంకి చాలా టైమే పట్టింది. సో అలా మా నామకరణం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలానే స్వామివారితో ఆశీర్వాదం, అలానే పేరెంట్స్తో ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నాము ఇప్పుడు. ఇంకా నామకరణం కంప్లీట్ అయిపోయాక ఇంకా ఇంటికి వచ్చేసామండి. భోజనాలంతా ఇంకా ఇంటి దగ్గరే, చిన్న సెలబ్రేషన్ అనమాట ఇంటి దగ్గర. ఏంటి అంటే ఇంకా మేము నేమ్ రివీల్ చేయాలి కదండి. నేమ్ రివీల్ చేయాలంటే ఇంట్లో ఓపెన్ చేయాలనుకున్నాము. సో ఇంటి దగ్గరికి వెళ్ళి జస్ట్ హోమ్ మేడ్గా మేము ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఇది. సో అనుకోకుండా అండి నైట్ అనుకున్నాం 7:30కి. సో 7:30కి అనుకొని అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో నేమ్ రాపియాలనుకున్నాం కానీ ఆ లాస్ట్ మూమెంట్లో ఎవరు దొరకలేదు. సో నైట్ అనుకున్నాం కాబట్టి ఇంకా ఇలా సింపుల్గా మేమైతే నేమ్ని ఇలా ప్రిపేర్ చేసామండి. ఇలా 7:30కి అనుకున్నాం కదా, ఇంకా అన్నీ ఎక్కడ దొరుకుతాయో అన్నీ చూసుకోవాలి కదండి సింపుల్గా. సో అది వచ్చి మేము జిరాక్స్ తీపిచ్చాం అనమాట పేరు. సో జిరాక్స్ తీపిచ్చేసి థర్మాకోల్ బాల్స్తో ఇలా అటాచ్ చేసామండి అన్నీ. సో అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి అలా సింపుల్గా బాగానే వచ్చింది, చాలా బాగా వచ్చింది. మేము అనుకున్న దానికంటే బాగానే ఉంది అనిపించింది. సో ఇంకా రాపించింటే పేరు పెట్టి ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఎనీవే లాస్ట్ మూమెంట్లో అనుకున్నాం కాబట్టి అలా సింపుల్గా చేసాము పాపది. ఇంకా నెక్స్ట్ నామకరణం అయిపోయి వచ్చాక ఇంట్లో ఉయ్యాల ఫంక్షన్ చేయాలి. సో మేము ఆల్రెడీ ఉయ్యాల ఫంక్షన్ అనేది 11 డేస్కే చేసేసాం కదా, పాప పుట్టిన 11 డేస్కే. కానీ స్వామివారు చెప్పారు కాబట్టి ఇంకొకసారి అలా సింపుల్గా ఉయ్యాలని డెకరేషన్ చేసి వస్తూనే నేమ్ రివీల్ చేసేసి ఇంకా పాపని ఉయ్యాల్లో పనుకోబెట్టేసి ఊపుతున్నారనమాట వీళ్ళందరూ పిల్లలు. సో వీళ్ళందరూ టెంపుల్లో అస్సలు కనిపించలేదు, ఎందుకంటే ఆడుకుంటున్నారు. ఇంతమంది పిల్లలు కలిసి ఏం చేస్తారు, ఆడుకుంటారు కదా. సో వాళ్ళు అదే చేశారు. ఇంకా ఇంటికి వచ్చేసాక పాప నేను ఊపుతా అని చెప్పేసి నిక్కి ఊపుతూ ఉంది పాపని. ఇంకా ఆ రోజు వెళ్ళిపోవాలి మన్విత, నిక్కి, హర్షిత ముగ్గురు కలిసి విజయవాడ వెళ్ళాలి. కానీ ఆ రోజు అస్సలు వాళ్ళకి వెళ్ళేటట్టే ఇష్టమే లేదండి నిజంగా చెప్పాలంటే. వెళ్ళాలా వాళ్ళ పెద్దనాన్న పిలుస్తున్నా కానీ అస్సలు ఇంట్లోనే కూర్చోన్నారు. ఇంకా ట్రైన్కి టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా పిలుచుకొని వెళ్ళారు. సో ఫంక్షన్ ఏదైనా ఉండి ఇంకా వెళ్ళాలి అంటే అసలు వెళ్ళబుద్ధి కాదు కదా. సో సేమ్ అలానే ఫీల్ అయ్యారనమాట వాళ్ళ ముగ్గురు. ఇలా సింపుల్గా నామకరణం అయితే కంప్లీట్ అయిందండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్.